సాయి పల్లవి అయితే హిందీ సినిమాలు చేస్తోంది లేదా పక్కనే ఉన్న కోలీవుడ్కు వెళ్తోంది. హైదరాబాద్లో మాత్రం కనిపించడం లేదు, టాలీవుడ్కు రావడం లేదు. ఇది నిన్నటి వరకు లేడీ పవర్ స్టార్ పై ఉన్న కంప్లైంట్. కానీ ఇప్పుడు ఆ కంప్లైంట్ను పక్కన పెట్టేశారు ఫ్యాన్స్. అందుకు కారణం సాయి పల్లవి తెలుగులో న్యూ మూవీ కావడమే అని తెలుస్తోంది. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన తండేల్తో హిట్ కొట్టింది సాయి పల్లవి. మళ్లీ ఇంతవరకు తెలుగు సినిమా కమిట్ కాలేదు. మరోవైపు బాలీవుడ్, కోలీవుడ్ లో మాత్రం ఆమె మూవీస్ వరుసగా లాక్ అవుతున్నాయి. తెలుగు దర్శకులు ఎవరు సాయి పల్లవిని అప్రోచ్ కావడం లేదా పల్లవే టాలీవుడ్ వైపు చూడటం లేదా అనే డౌట్స్ రైజ్ అవుతున్న సమయంలో నేను టాలీవుడ్ కు తిరిగొస్తున్నాను అనే హింట్ ఇచ్చింది సాయి పల్లవి. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి నిజానికి కింగ్డమ్ సీక్వెల్ తీయాలి, కానీ మొదటి భాగం మెప్పించకపోవడంతో ఇప్పుడు ప్లాన్ మార్చాడు. కింగ్డమ్ సీక్వెల్ ను పక్కన పెట్టి సాయి పల్లవి ప్రధాన పాత్రలో విమెన్ సెంట్రిక్ మూవీని తీయాలనుకుంటున్నాడట. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ ఎత్తున నిర్మించబోతున్నారట. క్యారెక్టర్ నచ్చితే ఏ ఇండస్ట్రీకైనా వెళ్లి నటిస్తుంది సాయి పల్లవి, లేదా ఇంట్లోనే కూర్చుంటుంది. 2022 తర్వాత 3 ఏళ్ల గ్యాప్ అలాగే వచ్చింది. ఆ ఏడాది విరాట పర్వం విడుదల తరువాత మళ్లీ ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన తండేల్లో కనిపించింది సాయి పల్లవి. ఇప్పుడు మళ్లీ ఏడాది గ్యాప్ తరువాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.